అమ్మ ఈ రోజున అంటే ఖర్చులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లులని, బస్ ఛార్జీలని, గ్యాస్ బండ్లని అన్నీ పోయినప్పుడు 250 పెంచి ఆయన నేను పెన్షన్ ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒకేసారి పెంచి ఇవ్వడం ఉపయోగమేనమ్మా? ఎవరు మంచి చేస్తున్నట్టు ఈ లెక్కన చెప్పండి. ఇప్పుడు ఏది బాగుందంటారు? ఏ ప్రభుత్వంలో బాగుందంటారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా బాగుంది అయ్యా. ఇప్పుడు 4,000 ఇచ్చారంటే మందులకు ఒక 10 రూపాయలు పెరిగినట్టేగా మాలాంటి వాళ్ళకి. అవును. మరి ఖర్చులు కూడా ఉన్నాయి అమ్మా, ఇంటి అద్దెలని, ఉన్నాయి అయ్యా. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి. కరెంట్ బిల్లు చూస్తే కట్టుకోలేకపోతున్నాం. గ్యాస్ బండ కూడా ఎక్కువ 800-900 దగ్గర ఉంది. ఇప్పుడు 3 గ్యాస్ బండ్లు ఇస్తా అన్నాడు చంద్రబాబు గారు. మనలాంటి వాళ్ళకి మంచిదే కదా? మంచిదే, ఇయ్యాలి అయ్యా. సంవత్సరం వెళ్ళిపోద్దుగా. వెళ్ళిపోతుంది. 2 నెలలు ఆయన చెప్పినట్టుగా ఇస్తున్నాడు కదమ్మా. ఇప్పుడు పెన్షన్ 2000 నుంచి ఇచ్చాడు. 4,000 ఇచ్చాడు. 4,000 వచ్చినాయి. ఫస్ట్ నెల 7,000 వచ్చినాయి అయ్యా. మంచిదేనంటావా? మంచిదేనయ్యా, లేదని ఎవరు అంటాము. మంచిదే. బండలు ఇస్తాను అన్నాడు, బండ్లు కూడా ఇస్తే ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ మంచిదేనంటావమ్మా? మంచిదేనయ్యా. అమ్మ గంజాయి పరిస్థితి గతంలో చూస్తే చంద్రబాబు ఉన్న 5 ఏళ్ళు ఎక్కడ గంజాయి అప్పుడు లేదయ్యా. గంజాయి గాని పిల్లలు తాగుతాం గాని లేదు. ఈ 5 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా తాగుతాం మొదలు పెట్టేశారయ్యా. ఆడపిల్ల బయటికి వెళ్తే ఈ స్వతంత్రం లేదయ్యా. ఆడపిల్ల బయటికి వెళ్తే నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ 5 సంవత్సరాలు చంద్రబాబు నన్నాడు భయం ఉండదు ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి. ఆయన మీద నమ్మకం. ఆయన ఇదేమో కానీ దేవుడికి తెలవాలి. ఆయన ఆయన అంటే కొంచెం ఇదిగా ఉంటారు జనం, అది నమ్మకం ఉంది. ఇప్పుడు కొద్దిగా ఈ పిల్లలు గంజాయి బారిన పడకుండా, మందు బారిన పడకుండా పనులు దొరుకుతాయి అంటావా? దొరుకుతాయి అయ్యా. ఇప్పుడు తినగలుగుతారు ఒక ముద్ద, ఆయన ఏదో రకంగా చేయగలుగుతాడు. ఉపయోగం. మళ్ళీ 5 రూపాయలు భోజనం ఎవరు పెడతారయ్యా? ఇప్పుడు మా ఆడ చెప్తా, పేదోళ్ళు ఉండారు, రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఎవరన్నా అన్నం పెట్టమంటే వచ్చి ఇచ్చా అంటారు. 5 రూపాయలు తీసుకెళ్ళి ఒక ముద్ద అన్నం తింటారు, కడుపు నిండా తింటారు పేరు చెప్పుకొని. ఇప్పుడు మా అలాంటి వాళ్ళు వెళ్తున్నాం, అన్నానికి అవస్థ పడుతుంటాం. 5 రూపాయలు ఇచ్చి కడుపు నిండా మేమైనా తినొస్తాం. పరబ్రహ్మ స్వరూపం అని ఎవరైనా తినలేము. 100 రూపాయలు ఎక్కడ, 5 రూపాయలు ఎక్కడ అయ్యా? మళ్ళీ ఆయన పేరు చెప్పుకొని తిని మనకు శాంతిగా వస్తాం బయటికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అన్ని తీసేసాడు, అదేం ఉపయోగపడలేదు. లేదయ్యా, అది ఇంకా మన పొట్ట దగ్గర కూడు కొట్టేసాడు జనాలు ఇంకా కోపం పెట్టుకున్నారు తప్ప లేదయ్యా. లేదయ్యా, ఏంది ఇప్పుడు పర్వాలేదా? మళ్ళీ నమ్మకం ఉందయ్యా.